మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంటీసీఏ మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 పోటీలను జిల్లా ఎస్పీ జానకి ప్రారంభించారు. ఒకప్పుడు క్రికెట్ లాంటి ఆటలు ఆడాలంటే బ్యాట్ బాల్ లాంటి కనీస వసతులు సైతం అందుబాటులో ఉండేవి కాదని, అలాంటిది అన్ని రకాల వసతులతో పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈనాడు గొప్ప అవకాశం కల్పిస్తుందని ఎస్పీ అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2006 నుంచి నిర్వహిస్తున్న ఈనాడు క్రికెట్ పోటీలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నేటి నుంచి 31 వరకు జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానాల్లో పోటీలు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఏమైనా సరే మనకు క్రీడా స్ఫూర్తి చాలా నేర్పిస్తుంది. మనం ఇండివిజువల్ గేమ్ కావచ్చు, లేదంటే టీమ్ గేమ్ కావచ్చు. టీమ్ గేమ్లో ఇంకా కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు సింగిల్ గేమ్ అంటే మనకు బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటివి కాకుండా మనకు ఈ క్రికెట్ కానీ బాస్కెట్బాల్ వీటితోటి టీం వర్క్ అనేది, అంటే ఒకళ్ళు చేయాల్సింది మనం అందరం టీమ్గా ఎంత సక్సెస్ఫుల్గా సాధించవచ్చో నేర్పిస్తుంది. ఇప్పుడు ఈనాడు ఒక గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చింది. ఈనాడు ఈ టీవీ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది. సో మీరందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి మంచి ప్లేయర్స్గా ఎదగాలనేసి కోరుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా నిరాశ పడొద్దు. ఇప్పుడు మీరు బ్యాటింగ్ చేస్తున్నారు, అవుట్ అయ్యారు, కానీ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు సెంచరీ కొడతావేమో తెలీదు. సో అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళి బెస్ట్ ప్లేయర్గా మీరు పరిపూర్ణత సాధిస్తారనేసి కోరుకుంటూ ముగిస్తాను.